Hello guys, let's begin today's section. In this section, we will see how to create staircase. So to create staircase, go to stairs command. So in staircase, we have four different types of commands. One is straight staircase, second one is L type, then U type, and fourth one is spiral type. Okay, first మనం straight staircase చూద్దాం. How to create straight staircase. So to maximize window, I am pressing Alt W. So staircase draw చేయాలంటే first we have to define one corner point, then second one is length, third point is width, then we have to create height of the staircase. సో ఈ స్టేర్ కేస్ మనకి 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఓపెన్, ఫస్ట్ వన్ ఈస్ ఓపెన్, సెకండ్ వన్ ఈస్ క్లోజ్ అంటే మనకి ఎంత ఫిల్ అయిపోతుంది చూడండి, అండ్ థర్డ్ వన్ ఈస్ బాక్స్ సెక్షన్. సో బాక్స్ సెక్షన్ అంటే ఫుల్లీ ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఓపెన్ టైప్. సో మీకు ఒకవేళ స్ట్రింజెస్ కావాలి అంటే టు ఆన్ స్ట్రింజెస్ క్లిక్ ఆన్ దిస్. సో మీకు స్ట్రింజెస్ ఇక్కడ వచ్చినాయి అన్నమాట. సో ఈ స్ట్రింజెస్ ఒక సైజెస్, దీని ఒక ఆఫ్ సెట్, దీని ఒక విడ్త్ ఇంక్రీజ్ చేయాలంటే ఇందులోనే మనకి లాస్ట్లో స్ట్రింజెస్ పారామీటర్స్ ఉన్నాయి. సో స్ట్రింజర్ ఒక డెప్త్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ ద స్ట్రింజర్ డెప్త్, టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద స్ట్రింజర్ విడ్త్, దెన్ ఆఫ్ సెట్ అనమాట. స్ట్రింజర్ ఆఫ్ సెట్, స్ట్రింజర్ ఒక ఆఫ్ సెట్. నెక్స్ట్ మూవింగ్ టు హ్యాండ్ రైల్స్. సో క్యారేజ్ అనమాట ఇప్పుడు. సో క్యారేజ్ అంటే స్టెప్స్ బాటమ్ మనకి ఒక బీమ్ జనరేట్ అయింది కదా, దాన్ని వచ్చేసరికి క్యారేజ్ అంటారు. సో ఐఎమ్ ఆఫింగ్ ఆఫ్ స్ట్రింజర్స్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే బాటమ్ ఆఫ్ ద స్టెప్స్ ఒక బీమ్ ఫామ్ అయింది. సో దాని వచ్చేసరికి మనం క్యారేజ్ అంటాం అనమాట. సో మీకు ఆ బీమ్ వద్దు అనుకుంటే క్యారేజ్ ఆఫ్ చేయండి. సో ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బాటమ్ ఒక బీమ్ మనకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు ఒకవేళ క్యారేజ్ కావాలంటే క్యారేజ్ మీద క్లిక్ చేయండి. సో ఈ క్యారేజ్ని ఎలా మాడిఫై చేయడం అనేది చూపిస్తుంది చూడండి. సో డౌన్ మీదకి వెళ్తే క్యారేజ్. సో పారామీటర్స్ ఇన్ క్యారేజ్. సో క్యారేజ్ ఒక డెప్త్ ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్, దాని ఒక విడ్త్ ఇంక్రీజ్ అంటే విడ్త్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు అర్థమవుతుందండి. దాని ఒక విడ్త్ చేంజ్ చేయాలంటే విడ్త్ చేంజ్ చేయొచ్చు, దాని ఒక డెప్త్ చేంజ్ చేయొచ్చు. లేదా మీకు క్యారేజ్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలంటే క్యారేజ్ ఒక క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేయవచ్చు. ప్రజెంట్ మనకి 1 ఉంది. సో మనకి 2 క్యారేజెస్ కావాలంటే 2 క్యారేజెస్ మనం చేయొచ్చు ఇన్ కేస్ మీకు కావాలంటే. సో దాని ఒక స్పేసింగ్ అడ్జస్ట్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు కావాలంటే. క్యారేజ్ ఒక స్టార్ట్ ఆఫ్ సెట్ అండ్ ఎండ్ ఆఫ్ సెట్ మీరు దాని ఒక స్పేసింగ్ మనం అడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసరికి హ్యాండ్ రైల్స్. సో హ్యాండ్ రైల్స్ డిఫైన్ చేయాలంటే ఫస్ట్ హ్యాండ్ రైల్ ఒక పాత్ డిఫైన్ చేస్తున్నా. సో లెఫ్ట్ ఐఎమ్ డిఫైనింగ్ లెఫ్ట్ పాత్ అండ్ రైట్ పాత్. సో మీకు అనేది పాత్ ఇక్కడ డెవలప్ అవుతుంది. సో మనకి హ్యాండ్ రైల్స్ అనేది సర్టెన్ హైట్ అరౌండ్ 1 మీటర్ అలా హైట్లో ఉంటుంది కాబట్టి సో మనం హ్యాండ్ రైల్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో ఐఎమ్ హ్యాండ్ రైల్ పాత్ డిఫైన్ చేశాను, తర్వాత హ్యాండ్ రైల్స్ డిఫైన్ చేస్తున్నాను అనమాట. సో ఈ హ్యాండ్ రైల్ ఒక థిక్నెస్, దీని ఒక షేపు, దీని ఒక హైట్, దీని ఒక ఆఫ్సెట్ చేంజ్ చేయాలంటే డౌన్ వీఆర్ హ్యావింగ్ రైలింగ్ పారామీటర్స్. సో రైలింగ్ పారామీటర్స్లో దాని ఒక హైట్ ఇంక్రీజ్ చేయొచ్చు మీరు కావాలంటే. తర్వాత దాని ఒక సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 సెగ్మెంట్స్ ఉన్నప్పుడు దాని షేప్ ఎలా ఉంటుందంటే మనకి ఓకే ఐఎమ్ ఇంక్రీజింగ్ ద రేడియస్. సో చూసారు మీకు 3 సెగ్మెంట్స్ ఉన్నప్పుడు 3 సెగ్మెంట్స్గా ఫామ్ అయినాయి. లేదా ఇంకా మీకు నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేసేసరికి మీకు రౌండ్ షేప్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఓకే ఆఫ్ సెట్. సో ఇప్పుడు ప్రజెంట్ స్ట్రింజర్స్ నుంచి మన ఆఫ్ సెట్లో మీకు ఒకవేళ ఆఫ్ సెట్లో కావాలంటే ఆఫ్ సెట్లో మీరు డిఫైన్ చేయొచ్చు అనమాట.
సో మీకు ఒకవేళ ఆఫ్సెట్ కావాలంటే ఆఫ్సెట్లో డిఫైన్ చేయొచ్చు. సో ఫ్రమ్ వ్యూ సో తర్వాత వచ్చేసి లేఅవుట్. సో లేఅవుట్ ఇన్ ఇస్ నథింగ్ బట్ ఓవరాల్ స్టేర్ కేస్ ఒక లెంత్ ఇంక్రీజ్ చేయాలన్నా లేదా దాని ఒక విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా ఇక్కడి నుంచి మనం ఇంక్రీజ్ చేయొచ్చు. తర్వాత రైజ్ అన్నమాట. సో స్టేర్ కేసర్కి మనకి రైజ్ ఉంటుంది కదా, సో ఆ రైజ్ని ఎలా చేంజ్ చేయాలో చూడండి. సో మీరు ఒకవేళ ఓవరాల్ రైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంక్రీజ్ చేసేటప్పుడు మీకు నెంబర్ ఆఫ్ రైజెస్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లా, నెంబర్ ఆఫ్ రైజెస్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. నెంబర్ ఆఫ్ రైజెస్ అనేది ఇంక్రీజ్ అవ్వట, ఓవరాల్ హైట్ ఇంక్రీజ్ అవుతుంది, ఈచ్ రైజర్ ఒక హైట్ రివైజ్ అవుతుంది. ఓకేనా? లేదు మీకు ఓవరాల్ హైట్ కాన్స్టెంట్ ఉండాలి, నెంబర్ ఆఫ్ రైజెస్ అడ్జస్ట్ చేయాలంటే దీన్ని ఇది కాన్స్టెంట్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇంక్రీజ్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఓవరాల్ హైట్ అనేది వేరీ అవ్వదు, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇంక్రీజ్ అవుతాయి, దాని ఒక రేజర్ హైట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 స్టెప్స్ క్రియేట్ చేస్తే ఈచ్ రైజర్ హైట్ వచ్చేసరికి 8.175. అదే ఇప్పుడు నేను ఒక 15 స్టెప్స్ క్రియేట్ చేస్తే ఈచ్ రైజర్ వచ్చేసరికి 5.45. బట్ ఓవరాల్ హైట్ అయితే మనకి ఇంక్రీజ్ అవ్వదు అనమాట. సో మనం దాన్ని లాక్ చేసి అప్పుడు ఈ రెండు అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైన్. తర్వాత ఈ స్టెప్స్ ఒక థిక్నెస్, దాని ఒక డెప్త్ చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ చేంజ్ చేసేయచ్చు. దాని ఒక థిక్నెస్, దాని ఒక డెప్త్ ఒక మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ క్యారేజ్కి ఇంకో ఆప్షన్ చూసారా, మనకి ఇప్పుడు ప్రజెంట్ క్యారేజ్ ఎలా కనిపిస్తుందంటే బాటమ్ ఫ్లోర్కి స్ట్రైట్గా అది ఉందన్నమాట. ఫ్లోర్కి మనకి స్ట్రైట్గా ఉంది. సో మీకు అలా వద్దు, నాకు బీమ్ ఫుల్ కావాలి బీమ్ అనుకుంటే ఇన్ కేస్ మనం స్ప్రింగ్ ఫ్రమ్ ద ఫ్లోర్ అని క్లిక్ చేసేస్తే అది మనకి ఒక లైక్ బీమ్ లాగా డెవలప్ అవుతుంది. లేదు మనకి బోరంలో ఫ్లోర్ లెవెల్లో ఆఫ్సెట్ కావాలంటే ఇలా మనం క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆఫ్సెట్ అవుతుంది అన్నమాట ఫ్లోర్ లెవెల్లో. సో సేమ్ లేదా మీకు స్టింజర్స్ కూడా మనకి అదే ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టింజర్స్ కూడా ఆల్రెడీ మీకు మన యొక్క స్టింజర్స్ ఆన్లో లేవు అనుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనం స్టింజర్స్ ఆన్ చేసాము. సో స్టింజర్స్లో కూడా మీకు ఏంటంటే ఇలా ఉందన్నమాట. ఒకవేళ మీకు స్టింజర్స్ కూడా ఆ లెవెల్లో మీకు కావాలి అంటే అని క్లిక్ చేసేసి ఆటోమేటిక్గా పోతుంది అన్నమాట. ఒకవేళ క్లిక్ చేస్తే అది మన ఫ్లోర్ లెవెల్లో అది కట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ టైప్ అనమాట, స్ట్రైట్ స్టేర్ కేస్. సో సెకండ్ వన్ ఈజ్ L type. So L type of staircase, first one corner point, then length, then width, then height. ఓకేనా? దీంట్లో కూడా నేను ఫస్ట్ దాని ఒక విడ్త్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకేనా? స్టేర్ కేస్ ఒక విడ్త్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో మనకి స్ట్రైట్ స్టేర్ కేసులో చూసిన పారామీటర్స్ అన్ని దీంట్లో కూడా సేమ్ అనమాట. సో అక్కడ మనం ఏమేమి చూసామో అదే సేమ్ పారామీటర్స్. కాబట్టి దీంట్లో ఒకటి ఏంది ఎక్స్ట్రా వస్తుందంటే యాంగిల్ అనమాట. సో మీ ఈ ఎగ్జాక్ట్గా మనకి ఏంటంటే ఎల్ షేప్ 90 degrees యాంగిల్లో ఉంది. లేదా మీరు దీని ఒక యాంగిల్ చేంజ్ చేసుకోవాలంటే దీని ఒక యాంగిల్ మనం చేంజ్ చేసేసుకోవచ్చు. మీకు అలా కావాలంటే అలా ఎంత యాంగిల్లో కావాలంటే అంత యాంగిల్లో కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ అంతా కామనే. టైప్స్ కానీ, జామెట్రీ కానీ, లేకపోతే రైజెస్ కానీ, క్యారేజ్ కానీ, రైలింగ్, స్టింజెస్, ఎవ్రీథింగ్ ఈస్ కామన్ యాజ్ స్ట్రైట్ స్టేర్ కేస్. సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి నెక్స్ట్ టైప్ వచ్చేసరికి యూ టైప్. సో యూ టైప్ స్టేర్ కేస్ వచ్చేసి చూడండి, కార్నర్ పాయింట్, లెంత్, ఇది వచ్చేసరికి height అన్నమాట. సో ఫస్ట్ ఐమ్ అడ్జస్టింగ్ ద విడ్త్ ఆఫ్ ద స్టేర్ కేస్. సో విడ్త్ ఆఫ్ ద స్టేర్ కేస్ అడ్జస్ట్ చేసాం అనమాట. సో నెక్స్ట్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆర్ సేమ్. సో ఓపెన్ టైప్ కానీ, క్లోజ్ కానీ, బాక్స్ సెక్షన్ కానీ, సో మనం దాని ఒక స్టింజెస్ కానీ, క్యారేజ్ కానీ, లేఅవుట్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్ యాజ్ రిమైనింగ్ స్టేర్ కేస్. దాని ఒక రైజెస్ అడ్జస్ట్మెంట్ కానీ, స్టెప్స్ అడ్జస్ట్మెంట్స్ కానీ, క్యారేజ్, రైటింగ్, స్టింజెస్
అన్నీ సేమ్ అనమాట. సో ఈ 3 సిమిలర్గా ఉంటాయి మీకు. సో 4th వన్ వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కంపేరింగ్ టు దిస్ 3. సో స్పైడర్ వచ్చింది, స్పైడర్ స్టేర్ కేస్. సో 1 పాయింట్ రేడియస్ దెన్ హైట్. సో ఇది మనం స్పైడర్ స్టేర్ కేస్ అనమాట. సో దీని యొక్క ఫస్ట్ మనం విత్ ఇంక్రీజ్ చేస్తున్నాం చూడండి. సో దీని ఒక విత్ మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకేనా. సో తర్వాత ఇది ఓపెన్ క్లోజ్ టైప్ ఆర్ బాక్స్ టైప్, ఇది కామన్ మీకు. ఇక్కడ మీకు ఒక ఎక్స్ట్రా వచ్చేసరికి ఏంటంటే క్లాక్ వైజ్ సిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూ అంటే క్లాక్ వైజ్ స్టేర్ కేస్, ఇన్ కేస్ యాంటీ క్లాక్ వైజ్ కావాలంటే యాంటీ క్లాక్ వైజ్ స్టేర్ కేస్ అనమాట. సో దీని ఒక రేడియస్ కావాలంటే మీరు రేడియస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీని ఒక నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇంక్రీజ్ చేయవచ్చు మీరు. సో దాని ఒక విడ్త్ స్టేర్ కేస్ ఒక విడ్త్ రివైజ్ చేయవచ్చు. సో ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా ఆప్షన్ వచ్చేసరికి సెంటర్ పోల్. ఈ సెంటర్ పోల్ ఒక మీకు కావాలంటే సెంటర్ పోల్ని మీరు డిఫైన్ చేయొచ్చు. సో ఆ సెంటర్ పోల్ని కూడా మీరు ఎడిట్ చేయొచ్చు. ఎట్ ద బాటమ్ సెంటర్ పోల్కి ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సో మీకు సెంటర్ పోల్ ఒక ఆప్షన్, రేడియస్ కావాలంటే రేడియస్ ఇంక్రీజ్ చేయొచ్చు, పోల్ ఒక రేడియస్, ఒక పోల్ ఒక సెగ్మెంట్స్ కావాలంటే సెగ్మెంట్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. 4 చేస్తుంది, 4 సెగ్మెంట్స్ వేస్తే అది స్క్వేర్ ఫార్మేట్లో వస్తుంది. ఒక మీకు స్మూత్ ఫినిష్ కావాలంటే మనం నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేది ఇంక్రీజ్ చేయవచ్చు. సో రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఈజ్ సేమ్ యాజ్ ఆఫ్ నార్మల్ స్టేర్ కేస్. సో టుడే వీ విల్ క్లోజ్ విత్ ద సెక్షన్. ఓకే గైస్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఒకవేళ మీరు టూల్ యూస్ చేసేటప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసినా లేకపోతే మీకు ఏమైనా క్వైరీస్ వచ్చినా ప్లీజ్ కామెంట్ ఇట్ బిలో. థ్యాంక్ యూ.